ఎప్పుడు హాటేనా, కాస్త అప్పుడప్పుడు స్వీట్ కూడా చేసి పెట్టచ్చు కదా అక్క అనుకుంటారేమోనని ఈరోజు క్యారెట్ హల్వా చేశాను. దానికి మనం మిల్క్ని కొంచెం కోవాలాగా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత ప్యాన్లో నెయ్యి వేసి జీడిపప్పుని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం క్యారెట్ తురుముని పట్టుకుంటాం కదా, దాన్ని కూడా నెయ్యిలో వేసుకొని బాగా వేయించుకోవాలి. బాగా కాదు, చాలా బాగా వేయించుకోవాలండి, లేకపోతే అసలు టేస్ట్ రాదు. తర్వాత షుగర్ని యాడ్ చేయాలి. సో షుగర్ మీరు ఎలా తింటారనేది, మీరు ఎక్కువ తింటారంటే ఎక్కువ, మేమైతే కొంచెం తక్కువే తింటాము. నెక్స్ట్ ఇంతకుముందు మనం రెడీ చేసుకున్న కోవాని కూడా అందులో వేసుకొని కొంచెం ఉడికించుకోవాలి. తర్వాత లాస్ట్లో ఇలాచీ పౌడర్, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి టేస్ట్ ఇంకా పెరుగుతుంది. ఫైనల్గా జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి క్యారెట్ హల్వా రెడీ. ఒక్కసారి టేస్ట్ ట్రై చేయండి, అబ్బా సూపర్ ఉంది. ఎంతమందికి నోరూరుతుంది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.